गलीज होगा। గుడుంబ నాటుసారే పైన ప్రభుత్వం ఉత్పాదం అవుతున్నది. గుడుంబ ఎవరు తయారు చేసినా అమ్మినా దానిపైన చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ మరియు నిర్మల్ స్టేషన్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి పండ్వాపూర్ అనే విలేజ్ లోపల మనము ఒక అక్యూజ్ను నాటు సారాయితో సహా పట్టుకోగా అతనికి ఈ ముడి పదార్థాలు ఈ నల్ల బెల్లం కానీ దానికి ఆలం అది ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్తే అజర్ షకీర్ వాళ్ళ గోడౌన్ నుంచి నేను కొనుగోలు చేశానని అతను చెప్పినందున అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ అతన్ని అరెస్ట్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అతని యొక్క ఇచ్చిన సమాచారంతో ఇతను ఇక్కడ కడెం లోపల ఉన్నటువంటి అజర్ మరియు షకీర్ యొక్క గోడౌన్ చూడగా ఇక్కడ తనిఖీలో భాగంగా మనకు మొత్తం నల్ల బెల్లము ఒక గోడౌన్లో పెట్టాడు 2 షట్టర్ లోపల. అదేవిధంగా ఆలము పటిక ఏదైతే ఇది ముడి పదార్థంగా నాటు సారాయి తయారు చేయడానికి ఉపయోగపడుతుందో ఆ పటిక కూడా ఇది పెట్టాడనమాట. మొత్తం వచ్చేసి నాటు సారాయి వచ్చేసి మనకు బెల్లం వచ్చేసి నల్ల బెల్లము 4998 kgs వచ్చిందనమాట. దాదాపు 5 టన్నుల నల్ల బెల్లం దొరికింది. ఇది మొత్తము కరిగిపోయే దశలో ఉంది. దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసే వీలు కూడా లేదు. అందుకే మనం అదే షటర్లో పెట్టేసి దానికి సీల్ చేసేసి దాన్ని మేము స్వాధీనంలో ఉంచుకున్నాం అనమాట. అదేవిధంగా పట్టిక వచ్చేసి మొత్తం 130 బ్యాగులు 120 బ్యాగులు, ప్రతి బ్యాగ్ దాదాపు 30 కిలోలు ఉందన్నమాట. ఇది కూడా మనకు 3600 kgలు వచ్చింది. ఇది కూడా స్వాధీనం చేసుకొని ఈ ఇద్దరిపైన కేసు నమోదు చేసుకొని ఫర్దర్గా దీనిని ఎవరెవరు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు ఏ విధంగా వాడుతున్నారు, ఇతను నాటు సారాయి ప్రోత్సహిస్తున్నాడా, నాటు సారాయి అమ్మమని చెప్పేసి ఇతను ఎంకరేజ్ చేస్తున్నాడా, ఇదంతా ఇన్వెస్టిగేషన్లు చేసుకొని ఇదైతే ఎవరైతే ఈ ముడి సరుకును తీసుకొని గంజాయి మన నాటు సారాయి తయారు చేసి ఈ పేద ప్రజల యొక్క ఆరోగ్యం హానికి చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తాము. ఇప్పటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేసుకుని ఒక డ్రైవ్ స్టార్ట్ చేసి టీం ఫామ్ చేసి ప్రతిరోజు ఈ ఏరియా లోపల మొత్తం ఖానాపూర్లో కానీ ఈ కడెంలో కానీ వేరే తదితర మండలాల లోపల చేసి ఈ మొత్తం నాటు సారాయి అమ్మకుండా మేము తగు చర్యలు తీసుకుంటాము. ఏంటంటే మీరు కూడా మాకు ఈ నాటు సారాయి నిర్మూలనకు మీరు తోడ్పడగలరని మాకు ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చినా నా ఫోన్ నంబర్కు 8712658744కు మీరు ఎప్పుడు చేసినా 24/7 నేను అవైలబుల్ ఉంటాను. నాకు ఫోన్ చేయండి. నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. నా టీంలను పంపించేసి నాటు సారాయి నిర్మూలనకు మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.